హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చెర్రీతో భూమి, నువ్వు నేనెవరో తెలియకముందే సాటి ఆడపిల్ల కష్టాల్లో ఉందని చెప్పి నాకు సహాయం చేసి మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచావు. అటువంటిది ఇప్పుడు నువ్వు నాకు ఒక మంచి స్నేహితుడు అయ్యి ఉండి కూడా అందరి ముందు నువ్వు నన్ను దొంగని చేయాలనుకున్నావంటే నేను ఎలా నమ్ముతాను? ఈ తప్పు నువ్వు చేయలేదని నాకు తెలుసు చెర్రీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి ఎందుకు ఈ నిందని నీ మీద వేసుకున్నావని చెప్పి భూమి అడుగుతూ ఉంటే, ఇకప్పుడు చెర్రీ అందరి ముందు మా అత్తయ్య నిన్నొక దోషిలాగా నిలబెట్టి ఈ ఇంటి వైపుకి రానివ్వకుండా చేయాలని చూసింది. అందుకే నేను కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. మా అత్తయ్య కావాలని ఆ నెక్లెస్ని దొంగిలించి నీ బ్యాగ్లో వేసింది. అది నేను కళ్ళారా చూశాను. కానీ ఈ విషయం నేను మా మావయ్యకి చెప్పినా కూడా మా అత్తయ్య దొంగతనం చేసిందంటే మా మావయ్య కాదు, ఇంట్లో ఎవరు కూడా నమ్మరు. ఆవిడ మీదున్న నమ్మకం ఇంట్లో వాళ్ళందరికీ అలా ఉందని చెప్పి మంచిదనిలాగా అందరి ముందు నటిస్తూ ఎలా వెన్నుపోటు పొడవాలో మా అత్తయ్యకి బాగా తెలుసు అని చెర్రీ అంటూ ఉంటాడు. ఆవిడ గురించి నాకు కూడా బాగా తెలుసు అని చెప్పి భూమి, అపూర్వ ఇదంతా నీ పన, చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది. నువ్వు ఎంత పెద్ద సహాయం చేశావో నీకు తెలియదు చెర్రీ. ఈరోజు పొరపాటున నన్ను నాన్న గెంటేసి ఉండుంటే నేను ఇక జీవితంలో ఈ ఇంటి ముఖం చూసి ఉండేదాన్ని కాదు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. ఇప్పుడు తండ్రి ప్రేమకు కూడా నోచుకోకపోతే నేను బతికి కూడా అర్థం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వద్దు భూమి, అలా మాట్లాడకు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వు నాకు ఒక మంచి స్నేహితుడివి చెర్రీ. నాకు ఏ కష్టాలున్నా ఏ బాధలున్నా అన్నీ కూడా నీతోనే నేను చెప్పుకుంటాను. త్వరలోనే నీకు అన్ని విషయాలు చెబుతాను. నీతో చాలా మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు. నేను మళ్ళీ ఎప్పుడైనా నీతో అన్ని విషయాలు చెబుతాను అనుకొని భూమి చెర్రీకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ భూమి చెప్పిన మాటలు విని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. నన్ను ఒక స్నేహితుల్లాగా భావించి తన కష్టాలన్నీ నాతో చెప్పుకోవాలనుకుంటుందంటే ఖచ్చితంగా భూమి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి చెర్రీ ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక భూమి ఇంట్లో నుండి వచ్చేస్తూ ఉంటే అపూర్వ భూమికి అడ్డుపడుతుంది. ఏంటే ఈరోజు తప్పించుకున్నానని సంబరపడుతున్నావా? ఆ చెర్రీగాడు నిందని వాడి మీద వేసుకోవడం వల్ల నువ్వు జస్ట్ తప్పించుకున్నావంతే. వాడు కనుక నిందని వాడి మీద వేసుకోకపోయి ఉంటే బావ నిన్ను మెడ పట్టుకొని గెంటేసి ఉండేవాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. చూడు, మర్యాదగా నీ మంచికే చెబుతున్నాను, ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి ముఖం చూడకు, లేదంటే ముందు ముందు ఇంకా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందని చెప్పి అపూర్వ భూమికి చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు భూమి, అయిపోయిందా? నువ్వు మాట్లాడడం అయిపోయిందా? నువ్వు నన్ను ఇంటి నుండి గెంటించడం కాదు, త్వరలోనే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా బయట పెడతాను. నాన్నే నిన్ను ఇంటి నుండి గెంటలాగా చేస్తాను అని చెప్పి భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఏంటే నాతో ఛాలెంజ్ చేస్తున్నావు? సాక్ష్యాలు నాశనం చేసినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇకప్పుడు భూమి, సాక్ష్యాలు నాశనం చేశానని నువ్వనుకుంటున్నావు, కానీ అసలైన సాక్ష్యం నా దగ్గరే ఉంది. ఖచ్చితంగా అది నాన్న దగ్గరకు తీసుకుని వచ్చి నేనే ఆయన కూతుర్నని నిరూపించుకుంటాను. అమ్మ విషయంలో నువ్వు చేసిన కుట్రంతా కూడా బయట పెడతాను అని చెప్పి భూమి అపూర్వకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి సాక్ష్యం అని మాట్లాడుతుంది? ఇంకా దీని దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి? అటు నాగు గారిని చంపేశాను, ఇటు ఫోన్ని కూడా పగలగొట్టేశాను, సాక్ష్యాలన్నీ నాశనం అయిపోయాయి కదా, మరి ఇంకా దీని దగ్గర ఏం సాక్ష్యం మిగిలింది అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క భూమి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్, ఆయనకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి నాగు గురించి అడుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారమ్మా. ఆయన స్పృహలోకి రాగానే ఖచ్చితంగా మీకే కాల్ చేసి చెబుతాను అని డాక్టర్ అంటూ ఉంటే, ప్లీజ్ డాక్టర్, ఆయన బతకడం నాకు చాలా ముఖ్యం.
ఆయన కోమల నుండి బయటకు రావాలి. మా నాన్నకు నా గురించి నిజం చెప్పాలి. నాకున్న ఒకే ఒక్క ఆధారం ఆయన అని చెప్పి భూమి డాక్టర్కి చెబుతూ, దయచేసి ఆయనకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం ఎవరికి తెలియనివ్వకండి డాక్టర్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలాగే అమ్మ, తప్పకుండా నువ్వన్నట్టుగానే చేస్తాను అని చెప్పి నువ్వేం కంగారు పడుకో. వీలైనంత వరకు ఆయన కోమాల నుండి బయటకు రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పి ఆ డాక్టర్ భూమికి చెబుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ డాక్టర్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రాత్రిపూట భూమి మెల్లిగా ఇంట్లోకి వస్తూ ఉంటే గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ సోఫాలోనే కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడు భూమి మెల్లిగా డోర్ తీసుకొని వచ్చి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు గగన్, ఏయ్ ఒక్క నిమిషం ఆగు, ఏంటి ఈ టైంలో ఇంటికి వస్తున్నావు, అసలు ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నావా అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి, అంతలా కోప్పడకండి, ఈరోజు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, డ్యాన్స్ నేర్పించి ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చేసరికి లేట్ అయిపోయింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే సరే వెళ్ళి పడుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత భూమి గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక అలా తదేకంగా గగన్నే చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత గగన్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. అప్పుడు భూమి కూడా వెళ్ళి గగన్ పక్కన మంచం మీద పడుకుని ఉంటుంది. అప్పుడు గగన్ పక్కకు తిరిగేసరికి ఎదురుగా భూమి ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఏయ్ నువ్వేంటి నా గదిలోకి వచ్చి పడుకున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి, నాకు రావాలనిపించింది వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి రావాలనిపిస్తే రావడం, ఇది నా బెడ్రూమ్, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు భూమి, సరే కళ్ళు మూసుకోండి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్ కళ్ళు మూసుకోవడంతో భూమి అక్కడి నుండి తన గదిలోకి వచ్చేస్తుంది. ఇక ఏమీ తెలియనట్టుగా బెడ్ మీద పడుకొని ఉంటుంది. గగన్ కళ్ళు తెచ్చేసరికి అక్కడ భూమి కనిపించదు. ఇదేంటి ఈ తైతక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తాడు. ఎక్కడ కూడా భూమి కనిపించదు. ఇక ఆ తర్వాత భూమి పడుకునే బెడ్రూమ్లోకి వెళ్తాడు. అక్కడ భూమి బెడ్ మీద నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు గగన్ని చూసిన భూమి ఒక్కసారిగా లేచి కూర్చొని, మీరేంటి నా గదిలో అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఏయ్ తైతక్క అరవకు, నేనేమి నీ గదిలోకి కావాలని రాలేదు. ఇప్పటి వరకు నువ్వు నా బెడ్రూమ్లోకి వచ్చావు కదా, నా బెడ్ మీద నా పక్కనే పడుకున్నావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయ్యో ఏం మాట్లాడుతున్నారండి, నేను మీ గదిలోకి రావడం ఏంటి, ఈ మాట ఎవరైనా వింటే ఏమనుకుంటారు అని చెప్పి భూమి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఏ తైతక్క ఏడవకు, సరే నువ్వు నా రూమ్లోకి రాలేదు, నేను నమ్ముతాను, ఇదంతా నా భ్రమ అయి ఉంటుందిలే అని చెప్పి గగన్ వెళ్ళి తన బెడ్రూమ్లో పడుకొని ఉంటాడు. ఇక భూమి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఇలాగే ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఆట పట్టిస్తూ మీ మనసులో స్థానాన్ని సంపాదించుకుంటాను అని చెప్పి భూమి నిద్రపోతూ ఉంటుంది. ఇక తెల్లవారగానే గగన్ ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో స్నానానికని బాత్రూంలోకి వెళ్తాడు. ఇక అప్పుడు భూమి మెల్లిగా గగన్ బాత్రూంలోకి వెళ్తుంది. గగన్ వీపు రుద్దుతూ ఉంటుంది, తల కూడా రుద్దుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా గగన్ భూమిని చూడగానే షాక్ అవుతూ, ఏయ్ నువ్వేంటి డైరెక్ట్గా బాత్రూంలోకి వచ్చేసావు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చెప్పాను కదా, నాకు ఎక్కడికి రావాలనిపిస్తే అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మర్యాదగా వెళ్తావా, మా అమ్మకి చెప్పమంటావా అని చెప్పి గగన్ బాత్రూంలో నుండి కేకలు వేస్తూ అమ్మ అమ్మ అని శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అమ్మ ఆ తైతక్క చూడు, నేను స్నానం చేస్తూ ఉంటే బాత్రూంలోకి వచ్చింది అని గగన్ అంటాడు. ఇక దాంతో శారద, ఏంట్రా భూమి బాత్రూంలోకి వచ్చిందా అని అంటూ ఉంటే, అవునమ్మా కావాలంటే నువ్వే వచ్చి చూడు, ఆ తైతక్క బాత్రూంలోనే ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏ తైతక్క ముందు బాత్రూంలో నుండి బయటకు రా అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు. ఇక భూమి, అయ్యో ఆంటీ వచ్చేసినట్టున్నారే అని చెప్పి బాత్రూంలో నుండి మెల్లిగా వచ్చి బెడ్రూమ్లో తలుపు వెనక దాక్కుని ఉంటుంది. ఇక శారద పూర్ణి ఇద్దరు కూడా బాత్రూమ్ దగ్గరికి వస్తారు. పూర్ణి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి
లోపల ఎవరు లేరు కదన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఒకవేళ రాత్రిలాగా ఇది కూడా నా భ్రమ ఉంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. భూమి గగన్ బెడ్రూమ్లో ఉన్న తలుపు వెనకాల దాక్కోవడం శారద చూసేస్తుంది. అంటే వీడు చెప్పింది నిజమే అన్నమాట. భూమి నిజంగానే వీడి బాత్రూంలోకి వచ్చింది. అయినా అసలు భూమి ఎందుకు ఇలా చేస్తుంది? కొంపతీసి భూమి వాణ్ణి ప్రేమిస్తుందా? ఈరోజు ఎలాగైనా సరే భూమిని నిలదీసి తెలుసుకోవాలని చెప్పి శారద అనుకుంటుంది. సరే రాపూర్ని టిఫిన్ చేయాలి, వాడికి టైం అవుతుంది పద అంటూ శారద పూర్ణిని తీసుకొని కిందకి వచ్చేస్తుంది. ఇక తర్వాత గగన్ ఇదేంటి అసలు నాకు ఆ తైతక్క కనిపించింది కదా, మరి అమ్మ వాళ్ళకి ఎందుకు కనిపించడం లేదు? అంటే ఒకవేళ రాత్రిలాగా ఇదంతా నా భ్రమై ఉంటుందా? ఎందుకు పదే పదే ఈ తైతక్క నా భ్రమలోకి వస్తుంది, ఎందుకు నా ఊహల్లోకి వస్తుందని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భూమి ఏమో గగన్ పరిస్థితి చూసి ఎంతగానో నవ్వుకుంటూ, ఇలాగే మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పే అంతవరకు మిమ్మల్ని ఇలాగే ఆట పట్టిస్తాను, మీ మనసులో ఇలాగే స్థానాన్ని సంపాదించుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది.